హలో అండి అందరికీ. నాకు నా వాయిస్తోనే ప్రాబ్లం అబ్బా. నేను ఎంత గట్టిగా చెప్తామనుకున్నా కానీ అసలు గట్టిగా రావడం లేదు. నా గొంతు అయితే భయంగా మాట్లాడుతున్నా నేనైతే. సరే, మొత్తానికైతే ఈరోజు మా పెద్దమ్మాయి సర్వపిండి చేయమన్నది. అందుకే ఇంకా సర్వపిండి చేద్దాం ఈరోజు స్నాక్స్ కోసం అని అనుకున్నా. చాలా రోజులైంది చేసిన ఒకటి 2 సార్లు, కానీ చాలా రోజులైపోయింది. నైట్ ఏమన్నా పొద్దున్నకి ఆలోచించి పెట్టుకుంటే బెటర్ కదా, కానీ నేనేం ఆలోచించలే. ఇంకా వాళ్ళు అడిగిండ్రు కదా, వాళ్ళకి నచ్చింది చేద్దాంలే అనేసి చేస్తున్నా. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేస్తున్నా. మీరు చెప్పండి, మీ ఇంట్లో పిల్లలకి మీకు నచ్చింది చేస్తారా, లేకపోతే మీకు ఈజీగా అయిపోయేది చేస్తారా, పిల్లలు అడిగింది చేస్తారా? నేనైతే ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళు అడిగింది చేయాల్సి వస్తుంది, తప్పదు. నేను చేసిందైనా సరే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, ఏం పేర్లు పెట్టకుండా. ఇంకొకసారి ఎంత మంచిగా చేసినా సరే ఏదో ఒకటి అంటారు, కానీ మొత్తానికైతే తింటారు. తినేసి అయితే వస్తారు ఇంటికి. ఇంటికి మాత్రం ఏం తీసుకురాదు ఇంటికి, ఎందుకంటే ఇంటికి తెస్తే నేను తిడతా అని తెలుసు కాబట్టి తినేసేస్తారు. మీరు తినకపోయినా కానీ మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి అని చెప్తాను నేను ఖచ్చితంగా. నేను చేసే వంటలు కొంచెం ఇష్టము మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్కి అడుగుతారంట అప్పుడప్పుడు, మీ మమ్మీని ఏమన్నా చేయమని చెప్పు, ఆంటీని పోలేలు చేయమని చెప్పు అని అడుగుతారంట. సరే చేస్తా, ఎప్పుడైనా అడిగినప్పుడు నాకు టైం ఉంటే కనుక చేస్తాను నేను వాళ్ళు అడిగినట్టు. ఈరోజు మాత్రం కందిపప్పు వేసి బీరకాయ కూర చేస్తున్నా. మా ఆయన అయితే బీరకాయలు కట్ చేసేస్తుండు. ఇంకా నేను అన్నం పెట్టేసిన. అప్పటి వరకు ఛాయ్ కూడా అయింది. ఛాయ్ తాగేసి ఇంకా పిండి సర్వపిండి కూర చేసి పంపించాలి. నా చిన్న బిడ్డ అయితే తయారైపోయింది. సర్వపిండి చాలా రోజులు అవుతుంది నేను చేసి. 7:35 మళ్ళీ ఒకసారి చూస్తున్నా. ఈరోజు ఏమైతే అది అవుతుంది. వాయిస్ మాత్రం గట్టిగా ఇవ్వాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నా. అందుకనే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా, స్పీడ్గా మాట్లాడుతున్నా. మా ఇంట్లో వాళ్ళకే బోర్ కొడుతుందంట నా వీడియో చూస్తే. నిద్ర వస్తుంది నువ్వు చెప్పే వాయిస్ వింటుంటే అని అంటుంది మా అక్క. అందుకనే ఈరోజు గట్టిగా చెప్పుదామని డిసైడ్ అయిపోయినా. ఇంకా నేను పిండిలో పచ్చిమిరపకాయలు, అల్లము, ఇంకా ఎల్లిపాయలు వేసి నువ్వులు, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసేసిన. ఇంకా తర్వాత ఉప్పు, కారం ఏమీ వేయలేదు. పచ్చిమిరపకాయలు వేసిన కాబట్టి కారం వేయలేదు. అయినా అలవాటు కావాలే కదబ్బా. ఒక్కరున్నప్పుడు ఎంతైనా వాయిస్ చెప్పాలంటే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. మళ్ళీ అందరు ఉన్నప్పుడు చెప్దామంటేనేమో సిగ్గు అవుతుంది. ఏం చేయాలి అర్థమైతే లేదు అసలు నాకైతే. ఎన్నిసార్లు అప్పటికైనా సరే నేను ఎన్నోసార్లు ఆలోచించి చెప్తున్నా, అయినా సరే అట్లనే వస్తుంది. వాయిస్ మాత్రం పెద్దగా అయితే అస్సలు వస్తలేదు. ఏం చేయాలనో అర్థమవుతలేదు నాకైతే. కూరగాయల కటింగ్ కూడా అయిపోయింది. మా పాప తెచ్చి ఆడ పెట్టేసిపోయింది. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయినరు. ఇంకా ఇప్పుడు నా పని నేను చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ కూర చేసినాక తర్వాత సర్వపిండి చేసేస్తా. ఈ వీడియో కొద్దిగా బెటర్ అయిందబ్బా. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సర్వపిండి మా సైడ్ ఎవరికి ఎక్కువ తెలియదు. మా సైడ్ ఎక్కువ గారెలు, బూరెలు, కర్జికాయలే చేస్తారు. ఏం పండుగ అయినా ఎక్కువ. మా అత్త వాళ్ళ సైడ్ అయితేనేమో ఇంకా చెప్పక్కర్నే లేదు, ఎప్పుడు పోలేలే. ఏ పండుగ వచ్చినా ఫస్ట్ పోలేలు ఉండాలి కంపల్సరీ. ఎవరైనా చచ్చిపోయినా కానీ పోలేలే, పుట్టినా పోలేలే. తొట్టెల ఫంక్షన్కి కూడా పోలేలే చేస్తారు. మా అమ్మ వాళ్ళ సైడు, మా అత్తమ్మ వాళ్ళ సైడు మొత్తం వేరేగా ఉంటాయి వంటలంతా, టోటల్ డిఫరెన్స్. నాకేమో బీరకాయ కూరలా పప్పు, ఏదో ఒక పప్పు, కందిపప్పు అన్న పెసరపప్పు అన్న వేస్తే ఇష్టము. మా ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు. పప్పు ఎందుకు వేసి కూరని చెడగొడతావే అంటాడు.
ప్లెయిన్గా ఉంటేనేమో నాకేమో తినబుద్ధి కాదు, నాకు అస్సలు తినబుద్ధి కాదు. అయినా సరే ఆయన అన్నా సరే నేను మాత్రం ఇంకా పప్పు అయితే కంపల్సరీ వేస్తా. నాకు అసలు ఎందుకో తినబుద్ధి కాదు. వర్షాలకి ఇట్లా వర్షాలు పడేటప్పుడు బీరకాయ కూర తినొద్దంట, మరి నాకు కూడా తెలియదు ఎందుకో. ఒకసారి ఒక ఆమె చెప్పింది, అక్క అయితే దొరసకి, ఇప్పుడు లేదు చచ్చిపోయింది. కానీ మా ఆయనతోని చెప్తున్నా ఇట్లా అన్నది ఒకసారి ఆమె, ఎందుకో నాకు కూడా తెలియదు, వర్షాలు పడేటప్పుడు బీరకాయ కూర తినొద్దంటే ఎందుకు తెచ్చినావు అని అడుగుతున్నా. ఏదన్నా చేసేటప్పుడు మనకు ఎవరన్నా ఏమన్నా అన్నవి ఏమన్నా చెప్పినవి గుర్తుకు వస్తాయి కదా కంపల్సరీ. వాళ్ళు మర్చిపోయినా కానీ చెప్పిన వాళ్ళు మనం మాత్రం మర్చిపోము. చచ్చిపోయిన వాళ్ళనైతే నేను చెప్పినా కదా మా అక్క చచ్చిపోయిందని. మా అక్క అంటే మా అక్క ఏం కాదు, అని వరుసకి అక్క, కానీ చచ్చిపోయింది. కాకపోతే రోజుకి 10 సార్లు అయినా సరే గుర్తుకైతే తెచ్చుకుంటా వాళ్ళని. రోజుకు 10 సార్లు కంపల్సరీ వాళ్ళని 10 సార్లు గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు అట్లాంటివి, వాళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్తా ముందు ముందు వీడియోస్లల్లో. చాలానే చేసిండ్రులేండి ఘనకార్యాలు. సరే, పప్పు అయితే 2 విజిల్లు పెట్టగానే ఉడికిపోయింది కందిపప్పు. ఇంకా తీసి కూరలు వేసేస్తా. కూర కూడా ఉడికినట్టే ఇంకా దాదాపు. ఇంకా పప్పు ఉడికిన పప్పును దాంట్లో వేసేస్తే మళ్ళీ ఒక 2 నిమిషాలు పెడితే ఇంకా కూర అయినట్టే. సర్వపిండిని సర్వలనే ఒత్తుతారు. నేను మర్చిపోయినా, చేసిన ఇంతకుముందు కానీ మర్చిపోయి పెంకు గాలినాక చపాతీలు చేసినట్టు చేస్తే అది ఏడొస్తుంది, చినిగిపోయింది ఫస్ట్ చేసింది. అయినా సరే ఇంకా అట్లనే వేసి మళ్ళీ ఇంకో పెంకు తీసి ఇంకా దానికి మళ్ళీ చల్లగా ఉన్నప్పుడే ఇంకా దాని మీదనే డైరెక్ట్ కొత్తి బొక్కలు పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసిన దాన్ని. ఫోను ఆఫ్ చేసి పెట్టినాను. అది మా ఆయనకు ఫోన్ చేస్తున్నాడంట కస్టమర్సు, అందుకని చెప్తుండే ఈడ ఫోన్ మాట్లాడు ఒకసారి చెప్పు, కుక్క చేస్తుంది అమ్మాయి అని. సరేలే మాట్లాడతలే నేను అని చెప్తున్నా నేనేమో. ఏం చేస్తున్నా అంటే సర్వపిండి అని అంటే అంటుండే ఈయన మా ఆయన, సర్వ తీసుకొస్తున్నా అని అంటే, నీకు సర్వ అంటే కూడా తెలుసా అని అంటున్నా. సర్వ ఎందుకు తెలియదు నాకు, మా అమ్మ అదే ఇప్పటికీ కూడా సర్వలనే వండుకుంటుంది ఊర్లో అని చెప్తుండు. మా అమ్మనేమో ఇంక చిన్నప్పుడు మేము లేచే వరకు అంబలి సర్వ నిండా కాసి పెడుతుండే అని నేను చెప్తున్నా ఈడ. ఫస్ట్ చేసింది ఒకటి చినిగిపోయింది, ఇంకా అది దాన్ని పక్కన పెట్టేసిన. అంటే మంచిగానే వచ్చింది, కొంచెం ఒక పక్క చినిగింది, అది పక్కకు పెట్టి ఇంకా మళ్ళీ దాని మీదనే డైరెక్ట్ 2 పెంకులు పెట్టేసి ఒక దాని తర్వాత ఒకటి ఒత్తేస్తున్నా. ఇక కూర అయితే రెడీ అయింది. క్యాను నిన్న కడిగి పెట్టిన దాన్ని ఆరలేదని మళ్ళీ అన్నీ పెట్టేసిన. ఇక పెట్టి అప్పలు కూడా రెడీ అయినాయి. అదే సర్వపిండి కూడా రెడీ అయింది. కాలినాయి. ఇంకా పిల్లలకి బాక్సులు కట్టాలి. ఫస్ట్ బాక్సులు కట్టి బాక్సులు పంపిస్తే ఇక టెన్షన్ పోతుంది, తర్వాత మెల్లగా పని చేసుకోవచ్చు ఇంట్లో. ఈ తొందరగా బాక్సులు అయితే పెట్టేస్తున్నా. వర్షం కూడా అసలు ఉంటుంటే సడన్గా పడుతుంది, అప్పుడే ఆగిపోతుంది. వర్షాలు పడకపోతేనేమో పడతలేవు అని అంటామా, ఇక పడితేనేమో ఎందుకు వస్తుందో ఈ వాన, పనిలేని వాన అని అంటాం. ఊర్లలో పడితే బాగుండని అనుకుంటాం, కానీ వర్షానికి తెలియదు కదా ఊర్లలోనే పడాలని. మరి ఏడ పడకపోతే హైదరాబాద్లో కష్టమే కదా, ఎట్లయినా అంతటా పడాలి వాన అంటే. బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి, ఇంకా పంపించేసేస్తున్నా బాక్సులు. అయినా ఈసారి వర్షాలు జర లేటుగానే పడినాయి అబ్బా. తొందరగా అంటే ఒక నెల ముందే స్టార్ట్ అవుతుందని అన్నారు, కానీ ఒక నెల వర్షాకాలం స్టార్ట్ అయినాక ఒక నెల రోజులకు పడ్డాయి అనుకుంటా. అయినా ఈసారి ఏమంత ఎక్కువ పడలేదు, తక్కువనే పడినాయి వానలు. ఒకటి కాలిందో లేదో అని మెల్లగా చిన్న మంట పెట్టి అట్లనే పెట్టేసిన. సరేలే మెల్లగా కొంచెం గట్టిగా క్రిస్పీగా అయ్యే వరకు అట్లనే పెడదామని చెప్పి ఇంకా దాని మీద వదిలేసిన. ఇక అది కాలింది.
కిచెన్లో పని అయితే అయిపోయింది నాకు. ఇల్లు ఊడుస్తున్నా, ఇల్లు ఊడ్చి తుడిచేస్తా. తుడిచిన తర్వాత అబ్బా ఇల్లు ఎంత నీట్గా ఉందా అనిపిస్తుందా. పిల్లలు వచ్చే వరకు అట్లనే ఉంటుంది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అట్లనే అయిపోతుంది. మెట్లు కూడా ఊడ్చేసిన, ఇంకా ఇల్లు కూడా తుడిస్తే ఇంకా పని అయిపోతుంది. రోజు ఏం తుడిచాను, ఇల్లు 2 రోజులకు ఒకసారి తుడుస్తా. పెద్దగా ఉంది కదా, కనీసం 30 minutes పడుతుంది తుడిచే వరకు. 30 నిమిషాలన్నా పడుతుంది కంపల్సరీ. అది కాక మా పిల్లలు తొక్కుకానికి 2 సార్లు తుడసాలి ఖచ్చితంగా. ఒక్కరోజు తుడిస్తే 2 రోజుల వరకు నీట్గా ఉంటాయి. నా స్నానం కూడా అయిపోయింది. ఇంకా దేవునికి దీపం పెట్టి ఇంకా తినేస్తాయి. ఇక తిన్నాక కొంచెం 1 గంట సేపు రెస్ట్ తీసుకొని తర్వాత మధ్యాహ్నము పని స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఎట్లయినా ఇక సాయంత్రం పిల్లలు వచ్చే వరకు కుట్టేదే ఉంటుంది అనుకో. నైట్ వరకు కూడా కుడతా ఒక్కొక్కసారి. ఫోన్ అయితే మంచిగా ఆఫ్ చేసి పెట్టిన ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, నేనేమో మొహమాట అనుకోయి కుడతా అని అంట, కానీ నాకు అది తలకాయ మీద పడిపోతుంది మొత్తం భారం అంతా. ఇంకా పండుకొని లేచిన కుడుతున్నా, స్టార్ట్ చేసిన. సాయంత్రం అయింది, పిల్లలు కూడా వచ్చేసారు ఇంటికి. చెప్పండి. మా పెద్ద పాప చిన్నది చెప్పు, పోయినాడు బుడ్డోడు రౌడీ. బాస్కెట్లు తీసి కంపల్సరీ సింకులు వేయకపోతే ఎవరి డబ్బాలు వాళ్ళే కడుక్కోవాలి మళ్ళీ అని చెప్తున్నా. రోజు చెప్తా, ఒక్కరోజే కాదు. అందుకే తీసి వేస్తుంది నా బిడ్డే. వర్షం పడుతుండే కదా, పాలు తీసుకొచ్చిండ్రు. పాలు లేకుండే పాలు తెచ్చిర్రు. ఇంకా చాయ్ పెడుతున్నా. సర్వపిండి మంచిగా ఉంది. మా ఫ్రెండ్స్ అడిగినరు చేస్తావా అని అంటుంది మళ్ళీ. అదే పిండి అయిపోయిందని చెప్తున్నా నేనేమో. ఒకటి మిగిలిపోయిండే, తినలేదు కదా, ఉంది, తినండి అని చెప్తే ఇంకా తింటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ అన్నా చేయండి కనీసం, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ. ఒక్క లైక్ పెరిగినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ప్లీజ్. మా ఓనర్ అమ్మాయి కొంచెం చూసుకోండి అని బాబుని తెచ్చి ఇచ్చింది, ఇంకా చూసుకుంటున్నాము.